4 నెలల్లో జగన్కు ఎన్ని మార్కులు? గత నెల 19వ తేదీకి చంద్రబాబు సర్కారుకు 100 రోజులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలో కొలువుదీరి 4 నెలలు కావస్తోంది. ఈ సందర్భంగా బాబు పాలనపై జనాభిప్రాయం ఏంటో మాట్లాడుకున్నాం. ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా 4 నెలల్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్, ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుందాం. కూటమికి అపరిమితమైన అధికారం దక్కటం జగన్ పాలిట వరమైంది. ఇక తమకు ఎదురేలేదన్న అహంకారం ముఖ్యంగా టీడీపీలో కనిపిస్తోంది. అందుకే చేయకూడని తప్పుల్ని టీడీపీ, జనసేన నేతలు చేస్తున్నారు. ఇంకా అధికారంలో కొలువు తీరగానే అసలే ఘోర ఓటమితో కుంగిపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి టీడీపీ తెగబడుతోంది. అంతేకాదు, వారి ఆస్తులు, వ్యాపారాలను లాక్కోవడానికి టీడీపీ వెనుకాడకపోవటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే తంతు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శల్ని ఎదుర్కోవలసి వచ్చింది. కొన్ని చోట్ల హత్యలు, తీవ్ర గాయాల పాలయ్యారు. ఇవన్నీ వైసీపీపై సానుభూతిని క్రియేట్ చేయడానికి దోహదం చేశాయి. అంతేకాకుండా సంక్షేమ పథకాలని నిబద్ధతతో పనిచేసిన జగన్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పడిపోవడం కూడా ప్రజల్లో సానుభూతికి కారణమైంది. ఘోర ఓటమి నుంచి తేరుకోవడానికి జగన్కు ఏడాదికి తక్కువ కాకుండా సమయం తీసుకుంటుందని టీడీపీ, జనసేన నేతలు భావించారు. కానీ నెలలోపే ఆయన ఓటమి నుంచి తేరుకున్నారు. తమ పార్టీపై జరుగుతున్న దాడుల్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు సర్కార్ను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఢిల్లీ వేదికగా తన పార్టీ నాయకులతో కలిసి జగన్ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీలు, అలాగే అన్నాడీఎంకే తదితర ఇండియా కూటమి నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, చంద్రబాబు ప్రభుత్వ తీరు బాగాలేదని పలువురు నేతలు హితవు పలికారు. ఢిల్లీలో ధర్నా వైసీపీ ఊహించిన దానికంటే మెరుగ్గా విజయవంతమైంది. దీంతో వైసీపీలో జోష్ కనిపించింది. ఆ తరువాత పులివెందుల్లో జగన్ వరుస పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా జనం నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త హత్య చేయగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజాస్పందన వెల్లువెత్తింది. జనంలో జగన్పై ఆదరణ తరగలేదని, మళ్లీ అధికారంపై వైసీపీలో విశ్వాసం కలిగింది. మరోవైపు విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ కావడం వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. వరద బాధితుల్ని 2 సార్లు జగన్ పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంలో అనూహ్య స్పందన లభించింది. జగన్ ఓడినా జనంలో మాత్రం ఆయన ఉన్నారని వైసీపీకి నమ్మకం ఏర్పడింది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. ఇదే సందర్భంలో జగన్కు ఆదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కన్ను కుట్టింది. జగన్ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయటానికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో వైసీపీ ప్రభుత్వం తయారు చేయించిందని 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బండ వేశారు. దీంతో జగన్తో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీని నుంచి బయటపడడం అసాధ్యమని వైసీపీ భయపడింది. ఆ తర్వాత వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. మరీ ముఖ్యంగా గత నెల 30న సుప్రీంకోర్టు కల్తీకి ఆధారాలు ఏవి అని ప్రశ్నించడం, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. అంతేకాదు, కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు కామెంట్స్ చేయడంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోషులుగా నిలిచారు. ఈ పరిణామాలు వైఎస్ జగన్కు పాజిటివ్ అయ్యాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక నెగిటివ్ అంశాలకు వెళ్తే, పార్టీ నిర్మాణానికి ఒక సలహాదారుణ్ణి నియమించుకోవటం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకుని గుణపాఠాలు నేర్చుకుంటే ఏ సలహాదారుడు అవసరం లేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ జగన్ని సామాన్యులు కలవడానికి ఇబ్బందే. తాడేపల్లికి వెళ్లినా ఎవరైనా జగన్ను కలవాలంటే అపాయింట్మెంట్ లేకున్నా పర్వాలేదనే పరిస్థితి రావాలి. కానీ తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సామాన్య ప్రజలు, జగన్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓడిపోయినా ఇంకా జగన్ను కలవనియరా? ఇక శాశ్వతంగా ఆయనకు దూరం కావాలనేంతగా విరక్తి, అసహనం, ఆగ్రహం వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో కలిగిస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీనే ఆయనకు నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది. ఓడిపోయినా జగన్ను ఇంకా తాడేపల్లి ప్యాలెస్లోనే బంధించారనే ఆరోపణ లేకపోలేదు. జగన్ మాస్ లీడర్ అని, ఆయన్ను జనంతో మమేకం కానివ్వకపోతే తీవ్రంగా నష్టం కలిగించిన వారవుతారనే ఆగ్రహం కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. ప్రధానంగా వైసీపీలో సమన్వయ లోపం కనిపిస్తోంది. వైసీపీకి నాలెడ్జ్ సెంటర్ లేదు. అలాగే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు తాడేపల్లిలోని పార్టీ పెద్దలతో సంబంధాలు ఉండటం లేదు.
జగన్ ఏనాడు కార్యకర్తలు నాయకులతో మాట్లాడిన దాఖలాలు లేవు. పోనీ జగన్ నుంచి కార్యకర్తలు కోరుకుంటున్నది కూడా ఏమీ లేదు. జస్ట్ ఆయనతో సెల్ఫీ దిగితే మహదానంద పడిపోతారు. ఆ మాత్రం ఆనందం నింపడానికి కూడా వైసీపీ పెద్దలకు చేత కావటం లేదు, మనసు రావటం లేదు. జగన్ కోరుకుంటున్న నాయకులు ఆయనకు దూరమవుతున్నారు. జగన్ కావాలని కోరుకుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆయన దూరమున్నారు. ఇద్దరినీ కలిపే వ్యవస్థ ఏర్పడేంత వరకు వైసీపీకి మంచి రోజులు లేనట్టే. నిజానికి చంద్రబాబు సర్కారు 100 రోజులు పాలన పూర్తయ్యేసరికి జనంలో వ్యతిరేకత టాక్ తెచ్చుకుంది. దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే వ్యవస్థ వైసీపీ వద్ద లేనేలేదు. నెమ్మదిగా చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ వ్యతిరేకత అంతా వైసీపీకి సానుకూలంగా మారాలి. అలా మారుతున్న వాతావరణం కనిపించటం లేదు. దొందే అనే నిట్టూర్పు జనం నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడే జగన్పై వ్యతిరేకత పోయేలా లేదు. ఘోరంగా ఓడిపోయిన పార్టీకి ఒక్కసారిగా అనుకూల వాతావరణం ఉండదు. కానీ అయ్యో పాపం జగన్ అనే సానుభూతి క్రమంగా బిల్డప్ కావాలి. అది చాలా తక్కువగా అవుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు సర్కారు ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై దారుణమైన నిందారోపణలు వేస్తోంది. వీటికి గట్టిగా కౌంటర్ ఇచ్చే అధికార ప్రతినిధులు కరువయ్యారు. జగన్కు తెలుసనో లేక మరో ముఖ్య నాయకుడికి సన్నిహితమనో అధికార ప్రతినిధి పదవుల్ని కట్టబెట్టారు. అంతే తప్ప కాసింత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై జ్ఞానం ఉన్న వాళ్లను, పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడానికి పదవులు ఇవ్వకపోవటం అతిపెద్ద లోపం. ఉదాహరణకు ప్రకాశం బ్యారేజీని 3 బోట్లతో ధ్వంసం చేసి లక్షలాది మంది విజయవాడ ప్రజల ఉసురు తీయటానికి జగన్ పార్టీ నాయకులు కుట్ర పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించటం, దాన్నే కూటమి నేతలు అందుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎద్దు ఈనిందంటే ఘాటికి కట్టేయమని టీడీపీ నేతలు చెబితే కట్టేస్తామని ముందుకొచ్చే వాళ్లను చూస్తున్నాం. కానీ ఎద్దు ఎలా ఈనుతుందనే ప్రశ్నను జనం మెదళ్లలో మొలకెత్తించడంలో వైసీపీ అధికార ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాగైతే భవిష్యత్తులో గట్టు ఎలా ఎక్కుతారో ప్రశ్నించుకోవాలి. వైసీపీ సోషల్ మీడియాలో లాజిక్గా, ధీటుగా కౌంటర్ ఇచ్చే పోస్టులు కనిపించడం లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒక పోస్టు లేదా వీడియో పెడితే అలాంటి వాటిని మాత్రమే వైరల్ చేసుకుంటున్నారు. అసలు సోషల్ మీడియాను శక్తివంతంగా వాడుకోవచ్చనే స్పృహే వైసీపీ పెద్దలకు లేనట్టుంది. ముఖ్యంగా జగన్ తనకు తెలిసిన వాళ్లకు పదవులు కట్టబెట్టకుండా కాసింత జ్ఞానం ఉన్న వాళ్లను కీలక పదవుల్లో నియమించాలి. ఇది జరిగినప్పుడే టీడీపీని లేదా కూటమిని ధీటుగా ఎదుర్కోగలరు. అన్నింటికంటే ముఖ్యంగా అధికారం మళ్లీ మనదే అనే అతి విశ్వాసం నుంచి వైసీపీ దూరంగా ఉండాలి. అతి విశ్వాసం నిర్లక్ష్యాన్ని, ప్రత్యర్థులపై తక్కువ అంచనాను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని జనం నమ్మరనే భ్రమ నుంచి జగన్ బయటపడాలి. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రేమాభిమానాలకు చోటు ఉండదు. లాభ నష్టాలు మాత్రమే గెలుపోటములను నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లో చంద్రబాబును జనం నమ్మరనే అతి విశ్వాసమే జగన్ కొంప ముంచింది. ముందుగా బతకడం నేర్చుకో, ఆ తరువాత నీతిగా బతకొచ్చు అనే గ్రీకు సామెతను జగన్, వైసీపీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ముందు అధికారంలోకి వచ్చే మార్గం చూసుకోవాలి. ఆ తరువాత ఏమైనా చేయొచ్చు అని వైసీపీ గ్రహించాలి. నీతి సూక్తులు చెబుతూ కూర్చుంటా అని జగన్ భీష్మించుకొని కూర్చుంటే వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా సరే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని హెచ్చరించక తప్పదు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి 100కు 45 మార్కులు వేయొచ్చు. అది కూడా టీడీపీ చేష్టల వల్ల వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఇందులో జగన్ కృషి 20% మాత్రమే. మిగిలిందంతా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, లోకేష్ రెడ్ బుక్ పుణ్యమే అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారనే భావన ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది.